హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి మన కూటమి ప్రభుత్వము. ప్రతి మహిళకి మన కూటమి ప్రభుత్వము 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు కలిగిన ప్రతి ఒక్క మహిళకి ఈ 1500 రూపాయలు ఇస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ 1500 రూపాయలు ఇదిగో అదిగో అని చెప్పి ఒక డేట్ లేకుండా అయితే ఉందండి. కానీ ఇప్పుడు ఆ డేట్ ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో వివరంగా క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాము. ఓకేనా అండి? ఇక దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి? దీనికి ఎవరు అర్హులు అనేది కూడా మనం తెలుసుకుందాము అండి. ఈ వీడియోలో ఈ 1500 రూపాయలు ఎవరికి వస్తుంది అనేది, ఏ తేదీలో వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా ఛానల్ కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొట్టమొదటిసారిగా మీకు అనేది ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా అండి? ఈ 1500 రూపాయలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు కలిగిన మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వము ప్రతి నెల 1500 రూపాయలు అనేది వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి. కానీ ఏ తేదీలో వేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అనేది తెలుసుకునే ముందుగా మనం తెలుసుకోని విషయం ఏంటి అంటే, ఈ 1500 రూపాయలు మనకి వచ్చేదానికి ముందుగా మనము రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ బ్యాంక్ బుక్ అనేది మీకు ఉంటే ఈ డబ్బులు అనేది మీకు చేతికైతే ఇవ్వరండి. మీకు బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలండి. ఓకేనా అండి? ఇవి మీకు గనక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ 1500 రూపాయలు వస్తుంది. ఓకేనా అండి? మీరు గనక ఈ రేషన్ కార్డు లేదు అనుకోండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వము, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఈ రేషన్ కార్డు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా అండి? ఈ 1500 రూపాయల గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు రేషన్ కార్డు వస్తేనే ఈ 1500 రూపాయలకి అప్లై చేసుకోవాలి అని లేదు. మీరు ఈ 1500 రూపాయలకి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అయితే తర్వాత మీకు రేషన్ కార్డు వస్తే మీరు జెరాక్స్ అయినా తీసుకుని అయితే ఇవ్వచ్చండి. ఇకపోతే మీకు ఈ 1500 రూపాయలు ఎప్పుడు వస్తాయి అని చూసుకుంటే, మనకి స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్క మహిళకి ఈ 1500 రూపాయలు అనేది వారి ఖాతాలో జమ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? ఇక ప్రతి ఒక్క మహిళకి ఈ 1500 రూపాయలు అనేది చేరడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ సూపర్ 6 భాగంలో మన మహిళలకి ఇంకొక శుభవార్త కూడా ఉందండోయ్. అది ఏంటి అంటే, ఈ
ఆగస్టు 15వ తారీఖున నుండి ఈ సూపర్ 6 భాగంలో ఇంకొకటి ఏంటంటే ఉచితంగా బస్సులండి. ఓకేనా అండి, ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి, దీనికి సంబంధించి మన కూటమి ప్రభుత్వము ఈ నిర్ణయానికైతే వచ్చింది. ఇకపోతే ఈ ఉచిత బస్సుకి మీకు ఒక కార్డ్ అనేది ఇస్తారండి. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఈ కార్డ్ అనేది అంటే ఎంతమంది మహిళలు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అనేది వివరంగా తెలుసుకొని వారికి ఈ కార్డ్ అనేది ఇస్తారండి. ఈ కార్డు కనుక ఉంటే మీకు ఉచితంగా ప్రయాణం అయితే చేయగలరు. ఓకేనా అండి, ఈ కార్డు కనుక లేకపోతే మీరు ఉచితంగా అయితే బస్సు ప్రయాణం అయితే చేయలేరండి. ఇకపోతే మూడవది ఈ సూపర్ 6 భాగంలో ఈ సిలిండర్ ఉచితంగా సిలిండర్ అంటే మహిళలకి ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు. కాబట్టి ఈ ఉచిత సిలిండర్లో ఒక మెలికైతే ఉందండి. ఎవరికైతే 2 సిలిండర్లు ఉంటాయో వారికి ఈ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరగదండి. ఎవరికైతే ఒక సిలిండర్ ఉంటుందో వారికి ఈ సిలిండర్ అనేది ఇస్తారు. ఇక మగవారికి సిలిండర్ ఉంది, మనకి ఈ సిలిండర్ వస్తుందా రాదా అని చెప్పి మీరు ఆలోచిస్తే మీకైతే రాదండి. ఓకేనా అండి, ప్రతి ఒక్క మహిళకి ఈ సిలిండర్ అనేది ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మన కూటమి ప్రభుత్వము ఇచ్చిన ఈ హామీలన్నీ మనకి స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రారంభమైతే అవుతుందండి. ఓకేనా అండి, మనకి ప్రతి మహిళకి ఒక స్వాతంత్రం అనేది వచ్చింది. ఓకేనా అండి, ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు పక్కాగా పెట్టుకుంటే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీ దగ్గరకే వెతుక్కుంటూ వచ్చి గ్రామ సేవక్, వార్డు సేవక్ అనే వాళ్ళు వచ్చి మీకైతే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి, మీరు అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోయి మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా అండి, మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి గ్రామ సేవక్, వార్డు సేవక్ అనేవాళ్ళు వచ్చి మనకి ఈ ఫిల్ చేసి అయితే ఇస్తారండి. ఓకేనా అండి, ప్రతి ఒక్క మహిళకి మనకి స్వాతంత్ర దినోత్సవం రోజు నుండి ప్రారంభమైతే అవుతుంది. ఓకేనా అండి, మన కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలో ఈ సూపర్ 6 భాగంలో మనకి ఈ ఉచిత పథకాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.